సెట్ వెంగి సెటప్ ప్లీజ్. ఈరోజు ఓషివెంగ్లో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే గేమ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు బాగా తెలుసు, అయినా మరొకసారి చెప్తాను బిఫోర్ దట్. సో మన గేమ్ కి ఒక సెలబ్రిటీ కూడా వస్తున్నారు అభినందన సీరియల్ నుంచి. ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాం. హలో, వెల్కమ్. హలో, థ్యాంక్ యూ. సో మేము ఒక గేమ్ ఆడుతున్నాం. ఓకే. జడ్జిగా ఆడించాల్సిన బాధ్యత నీదే అన్నమాట. ఓకే. ఐరేంద్ర చాలా స్ట్రిక్ట్ గా ఉంటది సీరియల్లో, బయట కూడా ఇంకా డబుల్ స్ట్రిక్ట్. అవునా? నిజమా? కాదు, సీరియల్లో కొంచెం భయపెడుతున్నావు కదా, బయట ఎలా ఉంటావు? ఇంట్లో నువ్వు నిన్ను అందరూ భయపెడతారా లేకపోతే నువ్వు అందరినీ భయపెడతావు? అది నన్ను అడిగితే నేను ఏదో చెప్తాను, వేరే వాళ్ళని అడిగి నేను భయపెట్టిస్తానా బాగుంటానా అని. అంటే నీ ఉద్దేశం ప్రకారం నువ్వేమనుకుంటున్నావు? కామెడీగా జోవియల్ గానే ఉంటావు, భయపెట్టవు. అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. సరే, వందన గారు అండ్ మౌనిక గారు రెడీ కదా? రూల్స్ ఏంటి అంటే, మీరు వెళ్ళేటప్పుడు ఒక స్పూన్ లో చిన్న బాల్ పెడతాం, దాన్ని అలా పట్టుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చింది, అక్కడ ఇంట్రెస్ట్, ఈఎంఐ, లోన్స్ ఏమై ఉంటాయి, మీకు నచ్చింది ఒకటి తీసుకొని వచ్చి ఇందులో పెట్టాలి. ఎవరు ఫాస్ట్ గా వచ్చి పెడతారో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. ఓవరాల్ గా 3 క్వశ్చన్లు, 2 క్వశ్చన్లు రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్. ఆ వెళ్ళడం కూడా జిగ్జాగ్, మీరు ఇలా అలా అలా వయ్యారంగా వెళ్ళాలి, మీరు ఇలా ఇలా అలా వయ్యారంగా వెళ్ళాలి. ఓకే, ఇక చేతులు వాడడం లేదు, ఇక చేతులు లేవు మనకి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. క్వశ్చన్ గోస్ టు వందన గారు. వందన గారు జాగ్రత్తగా వినండి. అండ్ మీరు ఏం తీసుకొచ్చారంటే లోన్. సో నిజంగా లైఫ్ లో లోన్ లేకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉంటది. లోన్లు కూడా ఒకటి అసలు తలనొప్పి కదా. సరే, మీ మేనత్త, వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, కూతురు, అమ్మ మీకేమవుద్ది? ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఉండదు. మేనత్త, అన్నయ్య, తమ్ముడి, కూతురు, అమ్మ. ఓకే. పిన్ని. ఆలోచించుకొని చెప్పాలి. 1 సెకండ్, జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. ఓకే. మేనత్త, అన్నయ్య, తమ్ముడు, కూతురు, అమ్మ. అన్నయ్య, పెద్దనాన్న, పెద్దనాన్న తమ్ముడు, బాబాయ్. అన్ని వరుసలు బాబాయ్, చెల్లి కౌంట్ చేస్తుంది. ఏంటి ఫైనల్ ఆన్సర్? పిన్ని. పిన్ని రైట్ ఆన్సర్. రెడీ? 3, 2, 1 గో. అరే రామ, పెట్టుకోండి 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 పెట్టుకోండి. అయ్యి రామా, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాల్సింది. మీరు స్ట్రెస్ తెచ్చుకున్నారు, మీరు స్ట్రెస్ తెచ్చుకున్నారు. రెడీ? ఈ రౌండ్ లో ముందుగా వచ్చారు మన మౌనిక గారు. సో మౌనిక గారు, మేము ఒక సాంగ్ ప్లే చేస్తాం, జాగ్రత్తగా ఉండండి. క్వశ్చన్ తర్వాత అడుగుతా. ఓకే, ఆ సాంగ్ ప్లీజ్. ఓకే, సాంగ్ విన్నారు కదా. రీసెంట్ గా కిరణ్ అబ్బవరం చాలా ట్రెండింగ్ చేశాడు. యాక్చువల్ సాంగ్ లో ఒరిజినల్, ఈ సాంగ్ ఒరిజినల్ లో హీరో ఎవరు? ఈ ఒరిజినల్ సాంగ్ లో హీరో రాజశేఖర్. ఒరిజినల్ సాంగ్ లో పక్కా కరెక్టా? కరెక్ట్. రైట్ ఆన్సర్. రోజ్ 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 రోజా పువ్వా. ఇద్దరు చెరుకో మార్కు సాధించారు. మీరు ఒక పాయింట్, మీరు ఒక పాయింట్. నెక్స్ట్ ఎవరు తీసుకొస్తారో వాళ్ళే. 3, 2, 1 బై. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఆ బ్లూ అసలు దాటలేదు, బ్లూ లోపలే వచ్చేసారు. సరే మౌనిక గారు, ఇప్పుడు మీరు ముందు వచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తే ఇప్పుడు మీకే. ఒక సినిమాలో ఒక మహా మహిళ, లైక్ మా పిన్ని గారు లాంటి మహిళ, పొద్దుడి చేసిన ఇడ్లీని తర్వాత ఉప్మాగా చేసి పెడుతుంది. సో ఫస్ట్ టైం అసలు ఒక మహిళ మిగిలిపోయిన ఇడ్లీని ఉప్మాగా చేయడం, ఆ సినిమా పేరేంటి? అందులో తండ్రి కొడుకులు ఒకే హీరో. సినిమా పేరు సూర్యవంశం, హీరో వెంకటేష్. ఓ మై గాడ్! ఓషివెంగ్లో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. నెక్స్ట్ జోడీ మమతా గారు అండ్ రజనీ గారు రెడీగా ఉన్నారు. సో రజనీ గారు రెడీయా? రెడీ? 3, 2, 1 గో. పరిగెట్టు, వచ్చేటప్పుడు పరిగెట్టేయచ్చు. సో ముందుగా వచ్చారు కాబట్టి మమతా గారు, ఫస్ట్ క్వశ్చన్ మీకే. 2005లో పుట్టిన ఒక ఆయన 2005లోనే చచ్చిపోయాడు. కానీ చచ్చిపోయేసరికి ఆయన వయసు 50 సంవత్సరాలు. 2005లో పుట్టి మళ్ళీ 2005లో పుట్టాడు, 2005లో ఆయన చనిపోయాడు. అప్పటికి ఆయన వయసు 50 సంవత్సరాలు.
మేబీ 2005 వేరే అవ్వచ్చు అనమాట. రూమ్ నెంబర్, ఏంటి రూమ్ నెంబర్? హాస్పిటల్ యొక్క రూమ్ నెంబర్ ఎంత రూమ్ నెంబరు? 2005. ఎస్, 2005 రూమ్ నెంబర్ లో పుట్టిన ఆయన 2005 సంవత్సరంలో చనిపోయాడు 50 సంవత్సరాల తర్వాత. ఓకే, మొత్తానికి మమత గారు 1 పాయింట్ సాధించారు. రెడీ, 3, 2, 1 గో. వెళ్ళేటప్పుడు జిగ్ 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 జిగ్గా జిగ్ జిగ్గా జిగ్ జిగ్గా వచ్చేటప్పుడు పరుగు. వచ్చేయండి అయ్యో పడేశారు. అయ్యయ్యా. మమత గారు మీ రెండో ప్రశ్నకి ఆన్సర్ చెప్పేస్తే మన గిఫ్ట్ వచ్చేద్ది. ఓకే అండి. కూత అంత దూరంలోనే నిలిచింది గిఫ్ట్. ఆ, ఒక సాంగ్ ప్లే చేస్తాం, ఆ సాంగ్ విన్న తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఓకే. సాంగ్ ప్లీజ్. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. ఆల్రైట్, సాంగ్ విన్నారు కదా. సో ఆ పాట వినగానే దబిడి దిబిడి అనగానే మనకు అర్థమైపోయింది బాలయ్య బాబు సాంగ్ అని. సో ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తమన్ అండి. తమన్. సో మొన్నే నందమూరి తమన్ అన్నారు బాలయ్య బాబు గారు తమన్ ని. సో తమన్ రైట్ ఆన్సర్ కాబట్టి 2 క్వశ్చన్ కి చెప్పారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ మమత గారు. ఆల్రెడీ ఓషివంగ్ లో ఈ రోజు మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే గేమ్. అండ్ ద విన్నర్స్ మౌనిక అండ్ మమత. ఆల్ రైట్, థ్యాంక్ యూ నిమా. సో ఇప్పటి వరకు మేము నువ్వు కనపడగానే ఐరేంద్రి అని పిలిచేవాళ్ళం. సో ఇప్పుడు పేరు ఎప్పుడు పిలుస్తాం. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మా షోకి రావడం అండ్ ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు విజయ గారు. విజయ్ గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. అందరం ఒకటే ఫ్యామిలీ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. యాక్చువల్లీ మా నాన్నకి 4 అమ్మాయిలు 1 అబ్బాయి అన్నమాట. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు ఫార్మర్ అండి. అందరినీ మంచిగా చదివించారు, పెళ్లిళ్ళు 5 పిల్లలు, 1 అబ్బాయి 4 అమ్మాయిలు. సో అందరికి పెళ్లిళ్ళు చేశారు, అంతా బాగా జరుగుతుంది, అందరికి పిల్లలు పుట్టారు, అంతా మంచిగా ఉంది అని అనుకునే లోపు మా బావగారు మిలిటరీలో వర్క్ చేసేవారు అనమాట. సిస్టర్ వాళ్ళ హస్బెండ్, పెద్ద బావ. తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నాడు ఆయన ఓన్ గా కొన్ని ఇయర్స్ తర్వాత ఓన్ గా బిజినెస్ పెట్టుకుందాం అనేసి పూణేకి వెళ్ళాడు అనమాట. వాళ్ళ కజిన్ ఆల్రెడీ పీజీ అక్కడ తీసుకొని రన్ చేస్తున్నారు. సో ఇంకొక పీజీ తీసుకొని చూద్దాము అనేసి వెళ్ళారనమాట. అక్కడ ఏం జరిగిందంటే ఈవినింగ్ 6:30కి అలా ఆ టైంలో పీజీ చూసేదానికి వెళ్ళారు. సో 3rd ఫ్లోర్ నుంచి కింద పడి ఆన్ ది స్పాట్ చనిపోయారు అనమాట. అది నిజంగా మా లైఫ్ లో లోటు అంటే మా బావ అన్నమాట. ఎందుకంటే మా నాన్న తర్వాత నాన్న అన్నమాట. మా నాన్నకు కూడా పెద్ద కొడుకులాగా చాలా హెల్ప్ చేసేవారు మా బావ. ఇంకా ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన దేశాని కోసం సేవ చేసి సరే ఇంకా రిటైర్మెంట్ తీసుకొని అనుకుని ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనుకున్నారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకునే లోపు ఆయన అంటే పిల్లలు కూడా చిన్న పిల్లలే. బాబు పెద్ద బాబు 9th క్లాస్ అప్పుడు, చిన్న బాబు అయితే 6th క్లాస్.